బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పుతిన్తో సమావేశమయ్యేందుకు అలస్కా బయలుదేరారు ట్రంప్. వైట్ హౌస్ నుంచి ఎయిర్ ఫోర్స్ విమానంలో ఆయన అలస్కా బయలుదేరి వెళ్లారు. అలస్కా యాంకరేజ్లోని అల్మండోర్ఫ్ రిచర్డ్సన్ సైనిక స్థావరం వేదికగా ట్రంప్ పుతిన్ భేటీ జరగనుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 ఈ సమావేశం జరుగుతుంది. మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు ట్రంప్. కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఇప్పటికే హెచ్చరించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ లేకుండా ఈ భేటీ జరుగుతోంది. దీంతో ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశం కీవ్ను భయపెడుతోంది. రష్యా ఆక్రమించిన భూభాగాలను వదులుకునేందుకు జెలెన్స్కీ సిద్ధంగా లేరు. ఉక్రెయిన్ ప్రధాన భూభాగంతో పాటు కీలకమైన సముద్ర తీర ప్రాంతాలను రష్యా ఆక్రమించింది. వీటిని వదులుకోవడానికి మాస్కో ససేమిరా అంటోంది. అలాగే కాల్పుల విరమణకు పలు షరతులు పెడుతోంది. 2014లో ఉక్రెయిన్ నుంచి ఆక్రమించిన క్రిమియా ద్వీపకల్పం, 2022లో స్వాధీనం చేసుకున్న డొనెట్స్క్, లుహాన్స్క్, జపోర్జియా, ఖెర్సన్ ప్రాంతాలను రష్యా భూభాగాలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తోంది. ఉక్రెయిన్కు ఎప్పటికీ నాటో సభ్యత్వం ఇవ్వకూడదని, పాశ్చాత్య బలగాలను అక్కడ మోహరించబోమని గ్యారెంటీ ఇవ్వాలని పుతిన్ భీష్మించు కూర్చున్నారు. అటు తమ భూభాగం వదులుకునేది లేదంటున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. దీంతో ట్రంప్ పుతిన్ సమావేశం అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది.